సాయి కుమార్ గారితో పాటు ఉన్నాము దుండిగల్లో. డైరీ ఫామ్లో అందరూ చాలా దూడల ప్రాముఖ్యత చాలామందికి తెలియదు, కానీ దూడలతోనే డైరీ ఫామ్ నిలబడుతుంది అనేది సాయి కుమార్ గారు చెప్పింది. సార్ యాక్చువల్గా ఏమనుకుంటారంటే అందరూ ఒక దూడని పోషించాలంటే మినిమము అది పెద్ద అయ్యి డెలివరీ అయ్యే వరకు 1,50,000 ఖర్చు అవుతుంది కాదని నేను ఒక దూడని పెంచాలి అంటే దాని మనకు డెలివరీ టైం వరకు 1,50,000 ఖర్చు అవుతుంది. అది పాలు కావచ్చు, దానికి మేత ఖర్చు కావచ్చు, 3.5 సంవత్సరాలు టైం కావచ్చు. సో ఆ టైంలో ఏమవుతుంది అని అంటే ఒక దూడని మన దొడ్లో కనుక డెలివరీ అయితే సేమ్ మనం అదే 1,50,000 పెట్టి బయట నుంచి తీసుకున్న ఆవు పాలు ఇస్తుందా, ఇవ్వదా, నిలబడదా, ఎన్ని రోజులు ఇస్తుంది, దానికి ఎట్లాంటి సమస్యలు వస్తుంది అని ఒక గ్యారంటీ అనేది ఏమీ ఉండదు. సో ఇక్కడ ఒక దూడ విషయానికి వచ్చే వరకు ఏమవుతుంది అంటే సార్ మనం 100% హిట్ అవుతుంది. స్వభావం అంతా తెలుసు, స్వభావం తెలుసు. దూడని పెంచాలంటే మదర్ లైన్, ఫాదర్ లైన్ అది ఖచ్చితంగా ఒక బ్రీడర్ కానీ ఒక మంచి రైతు ఎవరైనా మదర్ లైన్, ఫాదర్ లైన్ ఖచ్చితంగా చూసుకుంటారు. సో అట్లాంటి సందర్భంలో ఏమవుతుందంటే దూడ యొక్క మిల్క్ లైన్ కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర పుట్టిన దూడలు సార్ ఇప్పుడు మొదటి ఈతలోనే 9 లీటర్లు టైంకి ఇచ్చింది. అది టాప్ రికార్డ్. ఇంకొకటి ఫ్లక్చువేషన్స్ లేవు, అంటే పొదుగువాపు ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత దాని ఫుడ్ తీసుకోకపోవడము, లేదంటే ప్రెగ్నెన్సీ ఇష్యూస్, లేదంటే కొన్ని రోజులు పాలు ఇచ్చి మానేయడము, వర్షం వస్తే పాలు తగ్గడం, ఎండ కొడితే ఇట్లాంటివి ఏం లేదు.